జై శ్రీరామ్. ఈ వీడియోలో మనము తెలుసుకోబోయే ఐశ్వర్య సూత్రం ఏమిటంటే బ్లెస్ యువర్ పర్చేజ్. మనం ప్రతిరోజు ఎన్నో వస్తువులను కొంటూ ఉంటాం. కన్జ్యూమబుల్స్, నాన్ కన్జ్యూమబుల్స్, రకరకాల వస్తువులను కొంటూ ఉంటాం. వీటన్నిటినీ కూడా కొనేటప్పుడు మన వైబ్రేషను ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం కదా, పేమెంట్ దగ్గర మనం బాగా లో వైబ్రేషన్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఇంత రేటు పెరిగిపోయిందా, ఇది కొనాలా, అవసరమా, ఇలాగా. అలా భయంతోనో లేకుంటే ఒక అసహనంతోనో ఒక వస్తువు కొనకుండా చాలా హ్యాపీగా బ్లెస్సింగ్స్ తోటి ఆ వస్తువుని మనం కొనాలి. అలాగని విచ్చలవిడిగా కనపడ్డదంట కొనేయండి అని నేను చెప్పట్లా. ఒక వస్తువు కొనాలని అనుకున్నారు, ఒక పుస్తకమే కొనాలనుకున్నప్పుడు ఆ పుస్తకం దాని యొక్క విలువ అంటే ఈ పుస్తకాన్ని కొనుక్కోవడం వల్ల నా జీవితంలో వచ్చేటువంటి మార్పులు ఏంటి, ఈ పుస్తకం ఏ విధంగా నాకు నా జీవితానికి వాల్యూ యాడ్ చేస్తుంది అన్న ఒకసారి ఆలోచన చేసి ఆ పుస్తకం యొక్క రేట్ని హ్యాపీగా ఇస్తూ ఆ పర్చేస్ చేసుకోండి. ఆ పుస్తకం ఇచ్చే సేవలు ఒకసారి గుర్తెచ్చుకోండి. మొబైల్ కొనుక్కోవాలి, 30,000 రూపాయలు, 40,000 రూపాయలు మొబైల్ పెట్టాలి. ఇప్పుడు ఇంత అవసరమా, ఎలా చేద్దాం, అలా చేద్దామా అంటే కొంచెం బాధపడుతూ ఇబ్బంది పడుతూ కొనుక్కోకుండా మొబైల్ వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఒకసారి గుర్తెచ్చుకోండి. నీ కమ్యూనికేషన్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తుంది, నీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, నీకు ఇతర ఫీచర్స్ ఆడియో లేకుంటే కెమెరా దీన్ని వాడుకోవడానికి రకరకాలుగా నీకు ఉపయోగపడుతుంది ఈ మొబైల్ అన్న ఫీల్ తోటి ఆ మొబైల్ని కొనుక్కొని నా జీవితంలోకి మొబైల్ అనే ఒక వస్తువు యాడ్ చేశాం. అంటే నా జీవితం చుట్టూ ఎన్ని వస్తువులు నాకు సేవలను అందిస్తున్నాయి. నాకు మొబైల్ సేవ చేస్తుంది, నాకు బండి ఉంది, బండి సేవ చేస్తుంది, కారు ఉంది, కారు సేవ చేస్తుంది, నాకు సొంత ఇల్లు ఉంది, ఆ ఇల్లు నన్ను సేవిస్తుంది. చుట్టూ చూసారా పరివారం, మనకి ఎంత పరివారం. ఆ పరివారంలోకి ఇంకొకటి ఏదో కొనుక్కున్నా, అది కూడా వచ్చి చేరింది. ఇంకో ట్యాబ్ కొనుక్కున్నా, ట్యాబ్ కూడా వచ్చి చేరింది. నా యొక్క పరివారం, నన్ను సేవించే పరివారాల్లో ఇదొకటి. ఒక రెక్లైనర్ సీట్ ఒకటి కొనుక్కోవాలి, కుర్చీ. ఈ కుర్చీ కొనుక్కోవాలి అంటే ఒక 25,000 రూపాయలు అవుతుంది. అంటే దాని గురించి ఆలోచన కూడా అది దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, రిక్లైనర్ సీట్ వల్ల ఎంత రిలాక్స్ అవుతాం, ఎంత హ్యాపీగా ఉంటాము. మనం వర్క్ నుంచి వచ్చిన తర్వాత కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి చాలా హాయిగా ఉంటుంది. ఇంతవరకు నన్ను సోఫా, ఇంట్లో ఉన్నటువంటి కుర్చీలు నాకు సేవను అందించాయి. ఇప్పుడు ఈ రిక్లైనర్ సీటు, కుర్చీ, నాకు చైరు నాకు ఆ సేవను అందించబోతుంది అన్న ఒక ఫీల్ తోటి ఆ వస్తువును కొనుక్కోవాలి. కాబట్టి మనం ఏదైనా వస్తువును కొనే ప్రతిసారి కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ వస్తువు నాకిచ్చే బెనిఫిట్స్ ఏంటి. ఇది ఫంక్షనల్ బెనిఫిట్ కావచ్చు, ఎమోషనల్ బెనిఫిట్ కావచ్చు. కొన్ని ఎమోషనల్ బెనిఫిట్స్ ఉంటాయి. దానివల్ల ఫంక్షన్గా ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఉదాహరణకి ఒక పార్కర్ పెన్ను కొంటాం. పార్కర్ పెన్ను కొన్నా, మామూలు 10 రూపాయల పెన్ను కొన్నా రాయడమే తప్పిస్తే కొత్తగా అది వచ్చే సేవ ఏమి ఉండదు నీకు. కానీ ఒక పార్కర్ పెన్ను జోబులో పెట్టుకోవడంతో ఒక ఎమోషనల్ బెనిఫిట్, ఒక స్టేటస్ నువ్వు ఎంజాయ్ చేయగలుగుతావు. ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ వాచ్ లేకుంటే మామూలు వచ్చి 5,000 రూపాయలు పెట్టి ఫాస్ట్ ట్రాక్ వాచ్ కొనుక్కుంటాం. అంటే దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఏదైనా ఏ వాచ్ అయినా వాచ్ టైమే చెప్తుంది కదా, కొత్తగా బెనిఫిట్ ఏముంటుంది ఫాస్ట్ ట్రాక్ వాచ్ అయితే మాత్రం, ఏ వాచ్ అయితే. కానీ ఎమోషనల్ బెనిఫిట్ ఏముంది ఇక్కడ అంటే ఫాస్ట్ ట్రాక్ వాచ్ కొనుక్కోవడంతో ఒక ఒక స్టేటస్ ఫీలు లేకుంటే ఒక హ్యాపీనెస్, ఒక ప్రౌడ్ ఫీలింగ్ 10 మందిలో మన వాచ్ గర్వంగా మనం చూపించగలుగుతాం. సో ఇవన్నీ కూడా మన యొక్క ఫైనాన్షియల్ వైబ్రేషన్ని పెంచుతుంది. కాబట్టి మనం ఏదైనా సరే వస్తువును కొనేటప్పుడు ఆ వస్తువుని బ్లెస్సింగ్స్ తోటి హ్యాపీగా కొనుక్కోవాలి. కొనాలా వద్దా అని డిసైడ్ అయ్యేటప్పుడు మాత్రం మీరు దానివల్ల వచ్చే పాజిటివ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి, ప్రోస్ కాన్స్ అన్నీ ఆలోచించుకోండి. ఆలోచించకుండా విచ్చలవిడిగా కొనాలన్న మాట మాత్రం చెప్పను. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు చాలామంది వెల్త్ వైబ్రేషన్ పెరగాలండి అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, 100 రూపాయల వస్తువుకి 150 రూపాయలు ఇచ్చి కొనుక్కోవడం. ఇది ఇది లా ఆఫ్ అట్రాక్షన్ సరైన పద్ధతి కాదు. దాన్ని అర్థం చేసుకోవడం అంటే అసలు నువ్వే డబ్బుకు విలువ ఇవ్వట్లేదు. అంటే దాని వర్త్ 100 రూపాయలని అర్థం తెలుసుకున్న తర్వాత నువ్వు 150 రూపాయలు ఇస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? ఆ డబ్బుకు నువ్వే వాల్యూ ఇవ్వట్లేదు. కాబట్టి డబ్బుకు వాల్యూ, దానికి వర్త్ ఉంటుంది వస్తువుకి. ఆ వర్త్ కరెక్ట్‌గా మనం ఆ వర్త్ ఉన్నటువంటి డబ్బుని వాళ్ళకి ఇవ్వాలి తప్పిస్తే వర్త్‌కి మించి ఇచ్చేయడం అనేది అది ఫైనాన్షియల్ వైబ్రేషన్ రాదు దానివల్ల. దాన్నేమంటామంటే ఫేక్ రిచ్ అంటాం. రిచ్ పీపుల్ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ వేరు. ఈ ఫేక్ రిచ్ పీపుల్ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ వేరు. ఈ ఫేక్ రిచ్ పీపుల్ ఎక్కువగా ఎగ్జిబిట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అది, ఇది అంటే రకరకాల ఎగ్జిబిట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళేంటంటే 1 గ్రామ్ గోల్డ్‌తో పెద్ద గొలుసు చేసుకొని, ఇక్కడేసుకొని ఒక గోల్డ్ ఫీల్ వాళ్ళు పొందుతూ ఉంటారు. వాళ్ళు వేరే వాళ్ళకి చూపిస్తూ ఉంటారు. ఆ గోల్డ్ చైన్ ఏసుకోవడం కూడా లోపలేసుకోవచ్చు, చైన్ ఉంటుంది. కానీ తీసుకొచ్చి బయటేసుకుంటారు. అంటే ఎగ్జిబిషన్. ఎగ్జిబిట్ చేయడం కోసం. దీన్నేమంటామంటే మనం ఫేక్ రిచ్ అంటాం.
కాబట్టి ఫేక్ రిచ్ వల్ల ఆ మైండ్ సెట్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. మన ట్రూ ఫైనాన్షియల్ వైబ్రేషనే పెరగదు. నిజంగా డబ్బున్నవాడు ఇలాంటి ఎగ్జిబిట్స్ ఏమి చేయడు. వాడు చాలా హుందాగానే ఉంటాడు. విస్తరాకు అదేంటిది సామెత చెప్తారు కదా! ఎండిపోయిన విస్తరాకే ఎగురుతూ ఉంటదని. కాబట్టి నిండుగా ఉన్నటువంటి విస్తరాకు కదలకుండా ఉంటుంది. కాబట్టి అలా నిండుగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అదే ట్రూ వైబ్రేషన్. కాబట్టి ఇమిటేట్ చేయడము, ఫేక్ రిచ్‌లోకెళ్ళకుండా జెన్యూన్‌గా మనకు అవసరమైతే మాత్రమే ఆలోచన చేసి కొనుక్కోవాలి. ఇది అవసరం అన్న తర్వాత అదిచ్చే సర్వీసెస్ గురించి ఒకసారి ఆలోచించుకొని, ఆ వస్తువు కూడా గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతూ మన జీవితంలోకి దాన్ని కూడా మనం ఆహ్వానించుకోవాలి. ఈ విధంగా మన జీవితంలోకి వస్తువుల్ని మనం ఆహ్వానించుకోవాలి. స్వస్తి.